కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. నిన్ను పట్టుకున్న వారి జీవితంలో లోయ అనుభవాలు, చీకటి నాయన ప్రదేశాలలో మేము నడుస్తున్నప్పటికీ ప్రభా విడువని ఎడబాయనని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నాయన మరి నీ బిడ్డల పక్షంగా నెరవేర్చే మంచి దేవుడో కనుక నీకు వందనాలు. నీ వాక్యం వద్దకు మేము వచ్చాము. మా అందరితో నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాట్లాడుతున్న నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి కేవలము మీ నోటిపురుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. 2 Timothy chapter 2, let's read from verses 1 through 5. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఇది అపోస్తలుడైన పౌలు యవనస్తుడుగా యేసుక్రీస్తు ప్రభువులో ఒక మంచి కుమారునిగా ఉన్న తిమోతికి వ్రాస్తున్న ఉత్తరం. ఇది కేవలం తిమోతికే వ్రాస్తున్న ఉత్తరం కాదు, కానీ దేవుని బిడలుగా మార్చబడిన, రక్షణ పొందిన, క్రీస్తు ప్రభువులో ఆయనను మెచ్చే జీవితం జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి అవసరమైన చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ తిమోతి పత్రికలో మనం చదువుతున్నాం. మొట్టమొదటి వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. మై సన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో బలము చాలా అవసరం. బలము అంటే శరీరానికి బలం అవసరం. శరీరానికి బలము, శక్తి, ఓపిక లేకపోతే నడవలేము, ఏ పని చేసుకోలేము. మానసిక బలం అవసరం. చాలామంది శారీరకంగా బాగానే ఉంటారు, కానీ మానసికంగా కృంగిపోయి జీవితాన్ని అంతం చేసుకునేవారు ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్న బలం ఏంటంటే, హీస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ దట్ గాడ్ ప్రొవైడ్స్. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, మై సన్, బీ స్ట్రాంగ్. నువ్వు బలంగా ఉండాలి. దేవుని ఉద్దేశం తన బిడ్డలందరి పట్ల ఏంటంటే, మనము బలహీనులుగా ఉండాలని దేవుని చిత్తం కాదు. బలహీనులుగా బ్రతికేసి బలహీనమైన సాక్ష్యంతో ఒక బలహీనమైన మరి ప్రపంచానికి వీళ్ళు వేస్ట్ అండి, వీళ్ళు చాలా బలహీనులండి, వీరు ఏమీ చేయలేరండి, వీరి వలన ఏమీ జరగదండి అనే విధంగా మనం ఎవ్వరం మిగిలిపోవాలని దేవుని ఉద్దేశము కానే కాదు. గాడ్ వాంట్స్ us to be strong. God wants to show the world his strength through his people. దేవుడు ప్రపంచానికి ఆయన బలాన్ని తన ప్రజల ద్వారా చూపించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడే సాక్ష్యంలో వినా ఆ బిడ్డ ఎంత బలహీనరాలు అయిపోయిందో ఆ వీడియోలో చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నిజంగా లిటరల్గా ఫ్లైట్లో ఎక్కిన తర్వాత నాకు ఇటువైపు సీట్లో నిత్య ఉంది, ఇటువైపు సీట్లో ప్రశస్త ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా, వెస్లీ గారు కూడా మాతో పాటు వచ్చేస్తారని పిల్లల ఎక్స్పెక్టేషను. సరే, పిల్లలు ఇటు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏమనంటే, మమ్మీ డాడీ రావట్లేదు, డాడీ ఉండిపోయారు ఇక్కడ, మనందరము వెళ్ళిపోతా ఉన్నాం. ఆ రాత్రి ఫ్లైట్లో కూర్చుంటే నాకు కూడా ఏడుపు వస్తూ ఉందండి, నాకు కూడా బాధ కలుగుతూ ఉంది. కానీ నా మనసులో ఆలోచన ఒకటే, మేమందరం బాగానే ఉన్నాం, నేను ఏదో ఒకలాగా 3 బిడ్డలు వేసుకొని రాజమండ్రి వెళ్ళిపోగలను, కానీ జాయ్కు అక్కడ వెస్లీ గారు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ వెస్లీ గారు లేకపోతే దేశం కానీ దేశంలో అంత ఈజీ కాదు. అక్కడ డాక్టర్స్తో మాట్లాడడం కానీ, అక్కడున్న యాజమాన్యంతో మాట్లాడి, ఇప్పుడు తల్లిదండ్రులుగా వారికి వారి బిడ్డ విషయంలో ఉన్న టెన్షన్ని బట్టి మైండ్ కూడా పనిచేయదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు దైవజనుని ప్రెజెన్స్ అక్కడ చాలా అవసరము అని నాకు తెలిసి నేను ఒక్కటే అన్నాను వెస్లీ గారితో, నా చిన్న సూట్ కేసు నాకు ఇవ్వు చాలు, నా పాస్పోర్ట్, అది ఉన్న బ్యాగ్, లగేజ్ అంతా తీసుకెళ్ళిపో, మీ బట్టలు ఎట్లా అండి నేను చూసుకుంటా. ఏం తీసుకోలేదండి, ఓన్లీ చిన్న సూట్ కేసు ఉంది అంతే. దానిలో కేవలం బట్టలు, 1 జత బట్టలు కూడా లేవు అందులో, ఎందుకంటే ఇండియా వచ్చేయాలని ప్రణాళిక. ఆ టైంలో ఒకటే నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఐ వాంట్ బీ వెరీ స్ట్రాంగ్. నేను మానసికంగా చాలా బలంగా ఉండాలి, మీరు ఉండిపోండి, ఆ బిడ్డని క్షేమంగా మీరు తీసుకొని రండి, పిల్లల్ని నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో నేను మేనేజ్ చేసుకుంటా. కొన్నిసార్లు జీవితంలో బలహీనపరిచే పరిస్థితులు మనందరికీ వస్తాయి.
అది శారీరకంగా మనకు వచ్చే వ్యాధుల వల్ల అయిండొచ్చు, మనుషులని మాటల వలన మనకు వచ్చే కృంగుదల అయిండొచ్చు, లేదంటే ఆత్మ సంబంధంగా ఒక శోధన తర్వాత ఇంకొక శోధన. కొన్నిసార్లు చూడండి, ఒక్క శోధన మనం ఏదో ఒక విధంగా దేవుని సహాయంతో జయించాము అని కొంచెం కుదుట పడగానే వెంటనే ఇంకొక శోధన ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ దైవజనుడు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు నందున్న కృప చేత. ఈ రోజుల్లో చాలా యాడ్స్ మనం చూసినట్లయితే, మీ పిల్లలకు బలం కావాలంటే పలానా డ్రింక్, పలానా కాంప్లాన్, పలానా బార్న్విటా, పలానా మైలో, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటారంటే మీ పిల్లలు బలంగా ఉండాలంటే. మనం అవి కొనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నా బిడ్డకు బలం వస్తుంది కదా, ఎంత ఖర్చు అయినా సరే నేను కొంటాను, నా బిడ్డలకు ఇస్తాను. వీ నీడ్ స్ట్రెంగ్త్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ జీసస్. దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకాలంటే మనకు శక్తి, బలము కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం అంటే, క్రీస్తు యేసు నందున్న కృప చేత. కనుక దేవుని బిడ్డలంగా బ్రతకాలనే ప్రతి ఒక్కరికి ఎవ్రీ డే వీ నీడ్ అ డైలీ డోస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ప్రతి దినము దేవుని కృపను పొందుకుంటూ, ఆ కృప ద్వారా బలము పొందుకుంటూ ముందుకు సాగాలి. దేవుని కృపను ఆశ్రయించకుండా మనం బలవంతులుగా ఉండలేం. దేవుని కృపను ఆశ్రయించకుండా ఈ లోకంలో ఏదో ఒకలాగా నేను మేనేజ్ అయిపోతానంటే వీక్ అయిపోయి ఎక్కడో ఒక దగ్గర మనం చతికిల పడిపోతాం. అందుకే దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఈ లోకంలో మనకు ఒక ఎయిమ్ ఉండాలండి. చాలామంది చాలా ఎయిమ్స్ ఉంటాయి కదా, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదంటే ఒక మంచి కలెక్టర్ అవ్వాలి. వీ హ్యావ్ అ గోల్, వీ హ్యావ్ ఎన్ ఎయిమ్. కానీ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనందరికీ కూడా ఒక గురి ఉండాలి. ఏంటి ఆ గురి అంటే, 2వ వచనము మధ్య భాగం నుండి చదువుతున్నాను. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ ఉపవాస ప్రార్థనలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, మంచి సైనికుడు. ఏదో ఒక సైనికుడు కాదండి, ఏదో టీంలో ఏదో ఒక మెంబర్, అలా కాదు. మన గురి, మన గమ్యం ఏమై ఉండాలంటే, దేవుని రాజ్యములో, దేవుని యొక్క సంఘములో ఒక మంచి సైనికుని వలె ఉండాలి. ఐ వాంట్ టు బీ అ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆషామాషిగా ఉండే సైనికుడు కాదు. స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఆషామాషిగా ఉంటారు, కొంతమంది అల్లరి చిల్లరగా ఉంటారు, కొంతమంది చదువు మీద శ్రద్ధ నిలపకుండా ఉంటారు. కానీ ఎవరికి మంచి పేరు వస్తుంది, ఎవరు క్లాస్లో గుర్తింపు పొందుకుంటారంటే, శ్రద్ధ పెట్టి మంచి స్టూడెంట్స్గా, గుడ్ స్టూడెంట్స్కి ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. స్కూల్లో వారికి ఒక మంచి పేరు వస్తుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు టీచర్స్ చెప్తారు, మీ వాడు సూపర్ అండి, మీ అమ్మాయి చాలా బాగా చదువుతుందండి అని చెప్పినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా దేవుని బిడ్డగా ఉన్నాను లేండి, రక్షణ పొందాను కాబట్టి దేవుని బిడ్డగా బ్రతుకుతున్నా చాలు, సంఘంలో ఒక సభ్యునిగా నేను ఉన్నాను చాలు, వెళ్ళి వస్తున్నాను చాలు, దాంతో కాదు మనం తృప్తి పడాల్సింది. దేవుని యొక్క మంచి సైనికునిగా, ఐ వాంట్ బీ అ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా బ్రతకాలంటే 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మనలో ఉండాలి. మొట్టమొదటి లక్షణం చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట. ఆయన అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. వాట్ డస్ ఇట్ మీన్? మనం ఎవరినైనా నలగొడితే ఎవరిని నలగొడతామండి? ఎదుటోళ్ళని, అత్తలు కోడళ్ళని నలగొడతా ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో కోడళ్ళు అత్తల్ని నలగొడతా ఉంటారు. కొన్ని పరిస్థితులు మనం చూసినట్లయితే యజమానులు వారి కింద పనిచేసే వారిని నలగొడతా ఉంటారు. కొన్నిసార్లు ఉన్నత స్థితిలో ఉన్నవారు దీన స్థితిలో ఉన్న వారిని నలగొడతా ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు చెప్తున్న అనుభవము, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ యూజువలీ సీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనం చూసే పరిస్థితులకు చాలా విభిన్నంగా, చాలా ఆపోజిట్గా మనకు కనబడతా ఉందండి. దైవజనుడు దేవునితో సహవాసం చేస్తూ దేవుని సువార్తను ఖండాలకు తీసుకొని వెళ్ళిన దైవజనుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను నా శరీరమును
నలగొట్టుకుంటున్నా అంటే అర్థం ఏంటంటే నా శరీరాన్ని నేను ఐఎమ్ ఎక్సర్సైజింగ్ అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ మాటలు విన్నారా? సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. నా శరీరాన్ని నేనే నా శరీరాన్ని ఇంకెవరో లోపరుచుకోవడం కాదు. కొంతమంది సహోదరులు నా దగ్గరకు వచ్చి వారి జీవితాల్లో జరిగిన గతాన్ని గురించి చెప్తూ, పలానా ప్రదేశంలో పనిచేస్తూ ఉండేదాన్నండి, నా భర్త మంచోడు కాదు, ఎవరో ఒక వ్యక్తి తారసపడ్డాడు, చాలా మంచిగా మాట్లాడేసరికి నేను లోపరచబడ్డాను, ఒక వ్యక్తి నన్ను లోపరుచుకున్నాడు, ఒక అక్రమ సంబంధంలో పడిపోయాను, నా భర్తను నా బిడ్డల్ని దూరం చేసుకున్నానని వచ్చి ఏడ్చే సహోదరులు కొంతమంది ఉంటారు. ఏం జరిగింది అంటే వారి శరీరాన్ని వారు లోపరుచుకోకుండా, దేవునికి లోపరచకుండా, ఇంకా ఏదో పాపానికి అప్పగించుకోవడం ద్వారా ఇప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయిన స్థితిలో నాకు చనిపోవాలని ఉందండి, నా భర్త నన్ను క్షమించట్లేదు, నా బిడ్డలు నన్ను దగ్గరికి రానివ్వడం లేదు, అందరున్నా ఏకాకిని అయిపోయాను, ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఆ మిస్టేక్ను నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలో నాకు అర్థమో అవ్వట్లేదు అని కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు. పాపానికి మనల్ని మనం లోపరుచుకుంటే, లేదంటే లోక సంబంధమైన వ్యక్తులకు పరిస్థితులకు మనం లోపరుచుకుంటే నష్టపోతాం. కానీ ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నా శరీరాన్ని నేనే నలగొట్టుకొని నేను లోపరుచుకుంటున్నాను. కారణం ఏంటంటే దేవుని యొక్క మంచి సైనికులుగా ఉండాలంటే వీ నీడ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఎవరో క్రమశిక్షణలో పెట్టడం కాదు, మనల్ని మనమే దేవుని వాక్యము ద్వారా దేవుని భయము కలిగి క్రమపరుచుకుంటే. మనకి ఎవరో చెప్తే వాళ్ళు ఉన్నంత వరకే చేస్తాం కదా. ఎవరైనా మన మీద అజమాయిషి చేస్తూ ఉంటే వారు ఉన్నంత వరకు క్రమంగా ఉంటాం, వారు వెళ్ళిపోయిన తర్వాత క్రమం తప్పిపోతాం. తల్లో తండ్రో భయంలో పెట్టే వాళ్ళు ఉంటే కేవలం వారి కొరకే మనం క్రమంగా ఉండేటట్లయితే ఆ తల్లి లేని సమయంలో, తండ్రి లేని సమయంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుని యందు భయము కలిగి నేను దేవుని మంచి సైనికునిగా బ్రతకాలని ఆశ కలిగి ఉంటే మన శరీరాన్ని మనము లోపరుచుకొని, మన శరీరాన్ని మనం నలుగొట్టుకొని దేవుని ఘనపరిచే అనుభవాలతో ముందుకు సాగగలం. రెండవ అనుభవం ఏంటి అని ఆలోచన చేస్తే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. ఈ లోకంలో మంచి సైనికులుగా జీవించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాటంలో ఉన్నాము అని. వీఆర్ ఇన్ వార్ఫేర్. ఏంటి పోరాటం అంటే ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. పోరాడే వారికి యుద్ధోపకరణాలు కావాలి. లోక సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే కుయుక్తులు, టాక్టిక్స్. లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కొన్నిసార్లు మోసము, అబద్ధము, లేదంటే మనుషులు ఎదుట ఒకలాగా వెనకాల ఒకలాగా ఏదో ఒకటి చేసి కరప్షన్, లేదంటే అక్రమమైన మార్గాలలో వెళ్ళి వారు అనుకున్నది సాధించుకుంటూ ఉంటారు. కానీ దేవుని మంచి సైనికులుగా బ్రతకాలంటే మన యుద్ధోపకరణాలు, మన పోరాటాలలో మనం జయం పొందాలంటే లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు. మరి ఏంటా యుద్ధోపకరణాలు? దేవుని యొక్క మంచి సైనికునిగా బ్రతకాలంటే లౌక్యమంతా సంపాదించుకొని లోకంలో ఉన్నవారు ఎలా పైకి వెళ్తున్నారో అవి నేర్చుకొని ముందుకు సాగడం అంటే కాదండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకడానికి, ఆత్మ సంబంధమైన పోరాటంలో జయము పొందుకోవడానికి ఆయన ఇస్తారు ఆ యుద్ధోపకరణాలు. ఏంటవి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇక్కడ గమనించాల్సిన మాట, దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము ఒక స్టోర్లో మనకి దొరకదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే అది ఇంటికి రాదు. సర్వాంగ కవచము దేవుడు ఇచ్చేది. దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆయన దగ్గరకు వచ్చేవారికి ఇస్తాడు, ఆయనను ఆశ్రయించే వారికి ఇస్తాడు, రక్షణ పొందిన వారికి ఇస్తాడు, ఆయనను అడిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునితో నడిస్తేనే దేవుడిచ్చే సర్వాంగ కవచం పొందుకుంటాం. నాకు దేవుడు వద్దండి, కానీ ఈ లోకంలో యుద్ధోపకరణాలు నాకు కావాలి, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు, దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మంచి సైనికుని వలె దేవుని కొరకు పోరాడి జయము పొంది ఆయనను మహిమపరచాలంటే మనకు దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే 14వ వచనం
ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుమునకు దట్టి, ఆ దట్టి పేరేంటంట? సత్యము. ఓన్లీ ట్రూత్, ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్. సత్యమే, యథార్థమైన జీవితమే, యథార్థమైన ఆలోచనలే, యథార్థమైన మాటలే, యథార్థమైన ప్రవర్తనే, సత్యమును దట్టి. ఆ తర్వాత చూడండి 15వ వచనము, పాదములకు 14వ వచనం 2వ భాగము, నీతి అను మైమరువు తొడుగుకొని, 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. ఒక ప్రశ్న నేను అడగాలని ఆశిస్తున్నాను. విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉందా? డూ యూ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ టుడే? ఇవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కాబట్టి కంటికి కనబడవండి. కంటికి నాకు గాలి కనబడట్లేదు కాబట్టి గాలి లేదు అని మనం ఎవరని చెప్పం కదా. కంటికి ప్రాణం కనబడట్లేదు కాబట్టి ప్రాణం లేదు అని మనం చెప్పట్లేదు కదా. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కూడా దే మే నాట్ బీ విజిబుల్ టు ద నేకెడ్ ఐ, బట్ దే ఆర్ ప్రెజెంట్. కంటికి కనిపించకపోయినా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మనం కలిగిన వారమై, ధరించుకున్న వారమై బ్రతకాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు విశ్వాసం అనే డాలు ఉందా? డాలు ఎప్పుడు వాడతారంటే, ఎదుటి వ్యక్తి, మన విరోధి బాణం వేయగానే ఇలా వెంటనే ఆ డాలు పట్టుకొని ఆ బాణాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు. యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఎటువైపు నుండన్నా రావచ్చు. సో యుద్ధంలో పోరాడే సైనికులకు ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే దే షుడ్ బి వెరీ అలర్ట్గా ఉండాలి. కొంచెం ఆ ముందోళ్ళకు పడుతున్నాయిలే బాణాలు, నాకేం పడట్లేదని లైట్ తీసుకుంటే ఆ బాణాలు నేరుగా వచ్చి వాళ్ళకి తగులుతాయి, వెంటనే వారు గాయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండండి, ప్రార్థన, యు షుడ్ బి అలర్ట్ ఆల్వేస్. మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి బాణాలు వేస్తాడో తెలీదు. వి షుడ్ బి ఆల్వేస్ అలర్ట్. సో అపవాది బాణాలు వేస్తున్న ప్రతిసారి మనం ఏం తీయాలి బయటకి? విశ్వాసం అనే డాలు. అది దేవుడు మనకిచ్చే యుద్ధోపకరణాలు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత దేవుడిచ్చే యుద్ధోపకరణాలు ఏంటి అని ఆలోచన చేస్తే 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ చాలా ముఖ్యం కదా. చాలాసార్లు రోడ్ల మీద కూడా మనం కొన్ని బిల్ బోర్డ్స్లో చూస్తూ ఉంటాం. మీ తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు హెల్మెట్, బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ గాయమైన బ్రతుకుతారు, కానీ తలకి తగిలితే కొంతమంది ఆన్ ద స్పాట్ దే లూజ్ దేర్ లైఫ్. చేతులు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, ఎముకలు విరిగిపోయి, ఏదో ఒక రకంగా సర్జరీలు చేయించుకొని ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ ద్వారా తిరిగి కోలుకున్న వారు ఉన్నారు. కానీ తలకి తగిలిందంటే మనకు తెలుసు, ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయిందంటే, బ్రెయిన్కు గాయాలయ్యాయంటే వాళ్ళు అంత ఈజీగా ప్రాణాన్ని కాపాడుకోలేరు. అందుకే ఇక్కడ హెల్మెట్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలలో హెల్మెట్ ఏంటంటే సాల్వేషన్. అంటే అర్థం ఏంటంటే రక్షణ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు ఆత్మ సంబంధంగా దేవునిలో బ్రతకాలంటే, నిత్య జీవాన్ని వారసత్వంగా నువ్వు పొందుకోవాలంటే రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. ఐఎమ్ సేవ్డ్, నేను రక్షణ అనే శిరస్త్రాణాన్ని పొందుకున్నా, మీరు కూడా పొందుకుంటే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 17వ వచనం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము కూడా దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం అండి. ఆయుధం. ఒక సైనికునికి ఖడ్గం చాలా చాలా అవసరము. ఖడ్గముతో చాలా అద్భుతంగా ఎదుటి వ్యక్తి మీద అటాక్ చేయగలడు. డాలు ఎదుటి వ్యక్తి చేసే అటాక్స్ నుంచి కాపాడితే, ఈ ఖడ్గం అనేది ఎదుట ఉన్న శత్రువును అటాక్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి అంటే దేవుని వాక్యం. కొంతమంది అనుకుంటారు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఏముందండి, వాక్యం అంతా ప్రధానమైనదేమీ కాదండి, ఇంకేదో మాయలు మంత్రాలు వేటికో చాలా సంఘాలలో విలువ ఉంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం చాలా సంఘాలలో విలువ లేదు. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించే వారిగా ఉండరు.
దేవుని వాక్యము, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం. దేవుని సైనికునిగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా పోరాడాలని ఆశించిన ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా ఉండవలసినది ఏంటంటే దేవుని, అంటే కేవలం చేతిలో బైబిలే కాదు, మన హృదయంలో దేవుని మాటలను మనం భద్రపరచుకోవాలి. మన మనసులో దేవుని మాటలు మనము ఎంతగా భద్రపరచుకోవాలంటే, ఒక శోధన వస్తే ఆ శోధనను జయించడానికి తగిన వాక్యం మన జ్ఞాపకం రావాలి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం వాక్యం వింటాం, చాలా బాగుంది అనుకుంటాం, ఇక్కడ నుండి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతాం. వాక్యం అయితే బాగుందండి, కానీ వాక్యం ఏం విన్నానో నాకు జ్ఞాపకము లేదండి. మందులు కొనుక్కొని మందుల షాప్ నుండి ఇంటికి వెళ్ళి ఎక్కడ పెట్టామో మర్చిపోతే బాగవుతామండి? చెప్పండి. మందుల షాప్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాం, మందులు కొనుక్కున్నాం, ఇంటికి తీసుకువెళ్ళాం, షెల్ఫ్లో పెట్టాం, ఎక్కడ పెట్టామో మర్చిపోయాం. అప్పుడు ఏమవుతుంది? తలనొప్పి మళ్ళీ వస్తూనే ఉంటుంది, కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది, కాలు నొప్పి వస్తూనే ఉంటుంది. ఆ రోగము, ఆ బాధ కంటిన్యూ అవుతానే ఉంటుంది. పోరాటంగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ పోరాటానికి తగిన విరుగుడు నువ్వు తీసి వాడలేదు కాబట్టి. విశ్వాస జీవితంలో దేవుని వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా మనము ప్రతి పరిస్థితిని ఎదిరించి జయించగలము. ఈ వాక్యం మన చేతిలోనే ఉంది, కానీ ఈ వాక్యం చాలాసార్లు మనకు జయాన్ని, వాక్యము ద్వారా మనం చాలామంది జయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించడం అర్థం కావట్లే. ఉండనివ్వండి. అక్కడ నా టేబుల్ మీద ఉంది, లేదంటే పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకుంటున్నాను. ఓకే, గోడ మీద ఒక వాగ్దానం ఉంది, మంచిదే, కానీ అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు దాన్ని తీసి వాడుతున్నావా? ఆర్ యు క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని వాక్యము మనకిచ్చే బలము, దేవుని వాక్యము మనకిచ్చే జయము చిన్నది కాదండి. దేవుని వాక్యము ద్వారా నీవు నేను చాలా అత్యున్నతమైన విజయాలను పొందుకోగలం. అందుకే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, we are more than conquerors. దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అత్యధిక అంటే ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇట్ ఈస్ త్రూ అవర్ ఫెయిత్ దట్ వీ కెన్ కాంకర్ ద వరల్డ్, దట్ వీ కెన్ కాంకర్ ద ప్రాబ్లమ్స్. మన సమస్యలను జయించడం ఎలా అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని వాగ్దానము ద్వారా విశ్వాసాన్ని చేత పట్టుకొని మంచి సైనికునిగా మనము ముందుకు వెళ్ళగలము. సో దేవుని యొక్క మంచి సైనికునిగా ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏమనుకున్నాము? శరీరాన్ని స్వాధీనపరుచుకొని, లోపరుచుకొని దేవునికి విధేయత చూపిస్తూ విత్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనే మొట్టమొదటి మాట చూసాము. రెండవదిగా ఏంటంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలతో కాదు. అంటే అర్థం ఏంటంటే, ఒక పోరాటం రాగానే, ఒక సమస్య రాగానే, ఒక శోధన రాగానే దీన్ని ఎలా జయించాలి అని లోక సంబంధంగా ఆలోచించడం కాదు. దీన్ని నేను ప్రార్థన ద్వారా ఎలా జయించాలి, దేవుని వాక్యము ద్వారా నేను ఎలా జయించాలి, దేవుడిచ్చే ఆలోచన ద్వారా నేను ఎలా జయించాలి. దెర్ ఆర్ 2 ways టు అప్రోచ్ అ ప్రాబ్లం. ఒక సమస్య వచ్చినప్పుడు 2 రకాలుగా ఆ సమస్యను మనం డీల్ చేయొచ్చండి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఒక గూగుల్ దగ్గరకు వెళ్ళో, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసో, ఇట్లా అయింది ఏం చేయమంటారు, లేదంటే మన మనసుకి ఏం తోచిందో అది చేయడం. రెండవది ఏంటంటే, దేవుని వైపు చూసి విశ్వాస సంబంధంగా ఆ సమస్యను మనము ఎదుర్కొని జయించడము. లోక సంబంధంగా, ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో ఒకవేళ ప్రాబ్లంను అప్రోచ్ అయితే నువ్వు ఆ సమస్యలో విఫలం చెందుతావేమో, కానీ ఆత్మ సంబంధంగా ఒక సమస్యను నువ్వు ఎదుర్కొని దేవుని సహాయము ద్వారా పోరాడితే దేవుడు నీకు ఖచ్చితంగా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 3వ అంశము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుని యొక్క మంచి సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనతలోకి వెళ్ళాలంటే వట్టి మాటలు బాగా ఉపయోగపడతాయంట. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, మాటలే కదండి, అందులో ఏముందండి, మాటే కదా, ఏముంది, మాట మాట్లాడడానికి ఏమైనా కష్టపడాలా? పని చేయాలంటే కష్టపడాలి,
సహాయం చేయాలంటే కష్టపడాలి. ఏదన్నా క్రియల రూపంలో చేయాలంటే అది చాలా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. కానీ మాటలు అంత సీరియసా? మాటల వలన అంత సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందా? మాటల వలన నా ఆత్మీయ జీవితానికి అంత ఎఫెక్ట్ ఉంటుందా? మాటల వలన దేవుడు అంత సీరియస్గా ఏమన్నా చేస్తారా అంటే చేస్తారు. దేవుని యొక్క మంచి సైనికునిగా ఉండాలని ఆశించేవారు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండాలంటే అర్థం ఏంటి? అపవిత్రమైన మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ నుండి మనం ఏం చేయాలండి? లేచి వెళ్ళిపోవాలి. అపవిత్రమైన వట్టి మాటలు నీతో ఎవరైనా కాన్వర్సేషన్ మొదలు పెట్టగానే యు బ్లాక్ దెమ్ ఇమ్మీడియట్లీ. అర్థమవుతుందా? అపవిత్రమైన వట్టి మాటలు ఎవరో నీతో మొదలు పెట్టారు, నువ్వు మొదలు పెట్టలా. చాలామంది చేసే పని ఏంటంటే, నేను మాట్లాడలేదు అక్క, వాడే నా పక్కన కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు అక్క, నేను ఊరికే మాట్లాడాను. నో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటే అర్థం ఏంటి? ఈ మధ్యకాలంలో బెంగళూరు అనే మహాపట్టణంలో ఒక యవనస్తుడికి ఒక వీడియో కాల్ వచ్చిందంట. వీడియో కాల్స్ అంటే ఈ రోజుల్లో చాలా సరదా కదా, వీడియో కాల్స్. ఫ్యామిలీ అంతా వీడియో కాల్స్ చేసుకుంటారంట ఈ రోజుల్లో. అది బాగా పాపులర్ అయిపోయింది. సాయంత్రం అవ్వగానే అందరూ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఎక్కడ ఏ ప్రాంతాల్లో అందరూ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి కబుర్ల మీద కబుర్ల మీద కబుర్ల మీద కబుర్లు గంటల గంటలు అయిపోతూ ఉంటుంది. సరే, ఈ యవనస్తుడికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రాగానే సరే ఎవరో చూద్దాం అని ఆన్ చేశాడు. ఆన్ చేయగానే అవతల వైపు ఒక అందమైన యవనస్తురాలు చాలా అద్భుతంగా రెడీ అయిపోయి నవ్వుతా మాట్లాడుతుంది. ఈ అబ్బాయి ఏమైపోయాడు అంతే, ఇంకా దానికి అతుక్కుపోయాడు, ఆ స్క్రీన్కి అతుక్కుపోయి ఆమె ఏమడుగుతుంటే దానికి కబుర్లు చెప్పడానికి ఎవరైనా ఆడపిల్లలు దొరకాలే కానీ కొంతమంది మగపిల్లలకి ఇంకా అంతకన్నా ఆనందం ఏమి. నేను ఎదురు చూసిన అమ్మాయి నాకే ఎదురొచ్చింది, ఆహా ఎంత సంతోషం అని మొదలుపెట్టాడు. ఈ స్టార్టెడ్ టాకింగ్. వట్టి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలలో ఆ అమ్మాయి అట్లా టైంపాస్ చేస్తూ చేస్తూ ఏం చేసిందంటే, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న వీడియో కాల్ని స్క్రీన్ రికార్డ్ చేసేసింది. స్క్రీన్ రికార్డు, స్క్రీన్ షాట్లు అన్నీ తీసేసి ఆ వీడియో కాల్ అయిపోయిన మరుక్షణం నుండి థ్రెటనింగ్ కాల్స్ మొదలుపెట్టింది. ఏమనంటే, నువ్వు నన్ను పలానా పలానా మాటలు చెప్పి పలానా పలానా పనులు చేసి మోసం చేసావని నీ మీద కేసు పెట్టి నీ ఉద్యోగం కూడా పెరికేస్తాను, నువ్వు నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు నా అకౌంట్లో. మాట్లాడేటప్పుడు చాలా సరదాగా ఉంది కానీ ఆ కాల్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే ఒక నరకం కనబడతా ఉందండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కష్టపడి నెలంతా సంపాదించిన జీతము ఈ థ్రెటనింగ్ కాల్స్కి భయంకరమైన మాటలు చెప్పి నీ మీద ఇలా కేసు పెడతా, నీ మీద అలా కేసు పెడతా, నువ్వు నన్ను ఇలాగా చేసావని చెప్తాను, నువ్వు నన్ను అలాగా ముంచావని చెప్తాను అనగానే ఇంక ఈ అబ్బాయి భయపడిపోయి ఆఖరికి ఉన్న డబ్బంతా, ఉన్న అకౌంట్ అంతా ఖాళీ అయిపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అది ఒక్క అబ్బాయి పరిస్థితి కాదు, చాలామంది యవ్వనస్తుల, కొన్నిసార్లు వివాహాలైన పురుషులు కూడా అదే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి కారణం? కష్టార్జితము ఎందుకు వ్యర్థమైన వారికి పోయాల్సి వస్తుంది? జీవితంలో ఉన్న ఆనందము, సంతోషం, నెమ్మది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే అపవిత్రమైన వట్టి మాటలకి బానిసలు అయిపోయి. సింపుల్. అపవిత్రమైన వట్టి మాటలు కొన్నిసార్లు వీడియో కాల్ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా మొదలవుతుంది. యూ వాంట్ ఎ గర్ల్ ఫ్రెండ్, డూ యూ వాంట్ ఎ బాయ్ ఫ్రెండ్? SMS అండి. కొత్తగా ఒక ప్రదేశానికి వెళ్ళగానే వస్తుందండి ఒక మెసేజ్. నేను డెన్వర్ అనే పట్టణానికి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు డెన్వర్ ప్రాంతానికి కొత్తగా వచ్చావని నేను తెలుసుకున్నాను, నీకు ఫ్రెండ్ కావాలా? నేను చాలా మంచి ఫ్రెండ్ని అని మెసేజ్ రాగానే అది ఆ నంబర్ ఎవరో తెలీదు, ఆ ముక్కు మొహం నాకు తెలీదు, వెంటనే నేను బ్లాక్ చేసి పడేసాను. ఎందుకు చెప్తున్నానంటే అపవిత్రమైన వట్టి మాటల ద్వారా భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. అపవిత్రమైన వట్టి మాటల ద్వారా దేవుని మంచి సైనికునిగా మనము కొనసాగలేము. 4వ అనుభవం ఏంటంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునికి ఉండవలసిన 4వ చాలా చాలా ప్రాముఖ్యమైన లక్షణము సహించుట. సహించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనము చేయని పరిస్థితులు మన మీద పడతా ఉన్నప్పుడు.
మనము చేయనివి మనం చేశామని, మనము అననివి మనం అన్నామని, మనం ఏది కాదో అది మనమే అని మాట్లాడతారే, అప్పుడు బాధ కలుగుతుంది. అవునా కదా అండి? చేస్తే చేసిన వాళ్ళే భరించట్లేదు, కానీ చెయ్యనప్పుడు, అననప్పుడు, అలా కానప్పుడు మనం అనేది ఒక ఉద్దేశంతో ఉంటుంది. దానికి 10 అర్థాలు తీస్తారు. అసలు వాటికి మనం అనుకున్న దానికి పొంతనే ఉండదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏం వాడాల్సి వస్తుందంటే సహనము చాలా వాడాల్సి వస్తుంది. సహిస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా నలిగిపోతామండి. సహించే పరిస్థితి అది ఒకవేళ బంధువుల వలనైనా, సొంత భర్త వలనైనా, కుటుంబీకుల వలనైనా, స్నేహితుల వలనైనా, ఉద్యోగ స్థలంలో అయినా సహనము మనం వాడాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక యోబు యొక్క సహనాన్ని గురించి మనం చదువుతాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని. యోబు భక్తుని జీవితము, యోబు గ్రంథం అనగానే హైలైట్స్ 2 మాటలు గుర్తొస్తాయి ఎవరికైనా. ఒకటి గొప్ప శ్రమ, రెండవది గొప్ప ఆశీర్వాదం. ఇవి 2. అవునా కదా? యోబు జీవితంలో, యోబు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆ భక్తుని పేరు మీద ఒక పుస్తకం ఉంది. అతని జీవితంలో జరిగిన సంఘటనలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. బట్ ఓవర్ వ్యూ అంటే అసలు యోబు గ్రంథం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే 2 మాటలు చెప్పాలంటే ఈ 2 మాటలు చెప్తాం మనం. గొప్ప శ్రమ, గొప్ప దీవెన. కానీ ఆ రెండింటి మధ్యలో ఒకటి ఉంది యోబు జీవితంలో. అదేంటంటే గొప్ప సహనము. గొప్ప సహనం. గొప్ప శ్రమ గుండా వెళ్ళేటప్పుడు గొప్ప సహనాన్ని చూపిస్తే గొప్ప దీవెన మన స్వంతము అవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాము సహించేవారు, మనం సహించాల్సి వచ్చినప్పుడు మనల్ని మనం చూసుకొని జాలిపడతాం. ఇంత కష్టం దేవా నాకెందుకు వచ్చింది, ఐ పిటీ మై లైఫ్, నన్ను నేను చూసుకుంటే నాకు చాలా జాలి, ఇంత శ్రమ నేను పొందాల్సి వస్తుందా అయ్యా, ఇంత నేను సహించుకోవాల్సి వస్తుందా. ఒకరోజు నా జీవితంలో కూడా ఒక శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు సహనం అనేది వాడాల్సి వస్తుంది. ఒక శ్రమ గుండా వెళ్ళినప్పుడు వాడాల్సి వస్తుంది కదా, ఇట్స్ మ్యాండేటరీ. సహనం వాడుతూ ఉన్నప్పుడు నేను చాలా డౌన్గా ఉన్నా. నేను అనుకుంటున్నా ఇంత సహనం వాడాల్సి వస్తుంది ఏంటి ప్రభా అని. నన్ను చూసి నేనే జాలి పడిపోతూ, నన్ను చూసి నేను బాధపడతా ఉంటే దేవుడి వచ్చిన నాకు జ్ఞాపకం చేశారండి. ఏంటి మాట అంటే సహించిన వారిని ధన్యులను కొనుచున. సహించేవారు ఎవరంట? ధన్యులు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేశాడు, నువ్వు సహిస్తున్నావు కాబట్టి యు ఆర్ బ్లెస్డ్. నువ్వు పేషెన్స్ కలిగి ఉన్నావు కాబట్టి యు ఆర్ బ్లెస్డ్. ఆ పేషెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఊరికే పేషెన్స్ రమ్మంటే రాదు. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, సహించే నలగొట్టబడుతున్న పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అప్పుడు సహించాల్సి వస్తుంది. సహించిన వారు ధన్యులు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. విన్నాము యోబు యొక్క సహనాన్ని గురించి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా బ్రతకాలంటే మనకు కూడా ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే సహనం. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటే ప్రతి విశ్వాసలో ఉండవలసినది సహనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా ఈ లోకంలో ఆయన కొరకు జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మంచి సైనికునిగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుదామా? ఏదో దేవుని సంఘంలో ఉన్నాను, రక్షణ పొందాను, ఆయన బిడ్డగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నాను, వాటితో తృప్తి పడడం కాదు. కానీ దేవా, నీ మంచి సైనికునిగా నేను ఉండాలి ప్రభువా. నిన్ను మెప్పించే సైనికునిగా నేను బ్రతకాలయ్యా, నాకు సహాయం చేయి ప్రభు సన్నిధిలో అడుగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మేము ఎలా పోరాడాలో, ఎలా జీవించాలో నీ లేఖనముల ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నీవిచ్చే సర్వాంగ కవచము మేము ధరించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. శరీరానుసారమైన, లోకానుసారమైన యుద్ధోపకరణాలతో మేము పోరాడకుండా ప్రభా, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో మా జీవితంలోని ప్రతి పోరాటమును మేము జయించుటకు నీ ఆత్మశక్తిని, పరిశుద్ధాత్ముడ నీ ఆత్మ బలము మాకు అనుగ్రహించండి. ఎంతమంది శ్రమ గుండా, నలుగుడు గుండా వెళ్తూ ఉన్నారో ప్రభా, సహనము వారికి నేర్పించండి అయ్యా.
సహించిన వారు ధన్యులని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. మీరు ఎలా సహించారో మేము కూడా సహనమును నేర్చుకోవడానికి మాకు నీ కృపను అనుగ్రహించండి. నీ కృప చేత ఇక్కడున్న ఒక్కొక్కరిని మీరే బలపరిచి నీ ఆత్మశక్తితో నింపుమని, మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.